ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కూడా కానుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆయన 11:30 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి గన్నవరం ఏర్పాటు చేసుకుని దాని తర్వాత ఆయన ఏపీ సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈ ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. అంటే అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే కేబినెట్ కూడా ప్రధానంగా కొన్ని బిల్లులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆ బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఈ నెల ముందు వరకు అవకాశం ఉందన్న ఈ నేపథ్యంలో కూడా కొన్ని రాష్ట్రానికి సంబంధించి కూడా వివిధ కీలకమైన బిల్లులు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లుకు సంబంధించి కూడా కొన్ని ఆ బిల్లును చర్చించి కూడా కేబినెట్లో పెడితే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కేబినెట్ దానికి ఆ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజధాని నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లన్నీ వేశారు చాలామంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ టెండర్లు ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పటికే టెండర్లు ఖరారు చేసే పరిస్థితులకు ఉంది. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు 18,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు వచ్చాయి. ఆ టెండర్లకు సంబంధించి కూడా ఆ ఖరారు చేసే అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి పరిపాలన అనుమతులు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపైన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ వంటి పార్టీ నుంచి కూడా ఈరోజు ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక రాబోయే కాలంలో ప్రధానంగా ఏదైతే ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా చూసుకుంటే తల్లికి వందనం పథకం కావచ్చు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, దానిపైన కూడా చర్చించి ఈరోజు కేబినెట్లో కూడా దాన్ని త్వరగతిన అమలులోకి తెచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. దానికి అనుమతి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరికొన్ని సంక్షేమ పథకాలు అంటే మహిళలకు అంటే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా సంబంధించి కూడా కొన్ని వాళ్ళకు వరాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దానిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఇతర అంటే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఇటీవల ఎస్ఎల్పిసి మీటింగ్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించి కూడా సిఎస్ రివ్యూ చేస్తాడు. దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించి దానికి కూడా అవసరమైతే కొన్ని ఇంపార్టెంట్ వాటికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యం జరిగే కేబినెట్ భేటీలో వాటికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే రాజధాని నిర్మాణం కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పారిశ్రామికంగా ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆ పరిశ్రమ పైన కూడా వాళ్ళకు భూముల కేటాయింపు తదితర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కీలకంగా కొన్ని శాఖల్లో కూడా ఆ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ ఉద్యోగాలను ఫిలప్ చేసే విధంగా కూడా భర్తీ చేసే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకున్న ప్రధానంగా ఈ మంత్రుల పనితీరు ఇంకా పురోగతి సాధించాలనే విధంగా కూడా ఈరోజు మరోసారి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది, దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అదే 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అక్కడ పలు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశాలను కూడా ఈరోజు కేబినెట్లో మరోసారి కూడా కేంద్రం నుంచి వచ్చిన హామీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా ఈరోజు కేబినెట్లో ఈరోజు మంత్రులకు చెప్పే అవకాశం ఉంటుంది. దానిపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ప్రధానంగా కొన్ని బిల్లులు అలాగే సంక్షేమ పథకాలపైన ఈరోజు కేబినెట్లో ఫైనల్ చేసి దాని తర్వాత కూడా దాన్ని అమలుకు తెచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.